హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీలో మంచి ర్యాలీ కనబడింది మనకి. కానీ లాస్ట్ 1 అవర్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అయింది. సో స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. నియర్లీ నిన్నటి క్లోజింగ్ హై ఎక్కడ కనబడిందో అక్కడ ఓపెన్ అయింది నిఫ్టీ. 50 పాయింట్స్ గ్యాప్ అప్, ఇది 50 to 60 పాయింట్స్. అండ్ ఈ గ్యాప్ అప్ తర్వాత నిఫ్టీ స్ట్రైట్గా మంచి రైజ్ ఇచ్చింది 23,700 అబోవ్. కానీ ఇక్కడ మళ్ళీ వోల్టాలిటీ అనేది స్టార్ట్ అయింది. సో మనకి వోల్టాలిటీ ఉన్నప్పుడు స్ట్రైట్గా మళ్ళీ ఫాల్ కనబడి మళ్ళీ రైజ్ అవ్వడం, సో ఇదంతా వోల్టాలిటీ కాబట్టి కొంచెం టైం వేస్ట్ చేస్తే మనకి ఓఏ డేటా అనాలిసిస్ ఈజీ ఉంటుంది, ప్లస్ చార్ట్ కూడా కూల్గా ఉంటుంది ఈజీ అనాలిసిస్ చేయడానికి. సో మనకి ఇక్కడ మళ్ళీ ప్రెషర్ కనబడింది. ఎక్కడైతే ఫస్ట్ 5 minute క్యాండిల్ లో నుంచి ఒక మంచి సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ. ఎగ్జాక్ట్లీ 23,600 అనేది సపోర్ట్లో యాక్ట్ చేసింది. సో 23,600 దగ్గర నుంచి సపోర్ట్, ప్లస్ మళ్ళీ ఇక్కడ బ్రేక్ అవుట్ తర్వాత సో ఫస్ట్ టైం బ్రేక్ డౌన్ అయింది. అండ్ మళ్ళీ సేమ్ నిన్నటి మార్కెట్ లాగే ఇక్కడ ఒక మంచి ట్రెండ్ షిఫ్ట్ అనేది కనబడింది కదా. సో ఇది ఒకటి మనం ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇలానే నిన్నటి మార్కెట్లో ట్రెండ్ షిఫ్ట్ జరిగింది. కానీ ఈరోజు అంత రివర్సల్ రాలేదు, స్లైట్ రివర్సల్. సో ఇక్కడ మేజర్ షిఫ్ట్ జరిగింది. ఫాస్ట్గా ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ బిల్డప్ అయింది 23,700 పైన. నిఫ్టీ సస్టైన్ అయింది. సో ఇక్కడ ప్రీవియస్గా సస్టైన్ అవ్వలేదు, సో ఇక్కడ సస్టైన్ అయింది నిఫ్టీ. సో మనం ఇక్కడ ఒక ట్రయల్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ పెట్టుకొని. సో మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. సో మన ప్రీమియం ఛానల్లో నియర్లీ 55 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో 365 నుంచి 420 వరకు మనం ఎగ్జిట్ అయ్యాం ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ప్రెషర్ స్టార్ట్ అయింది కదా. సో 365 నుంచి ఎంట్రీ, 420లో ఎగ్జిట్. సో సెల్లింగ్ ప్రెషర్ ఉన్నదని కొంచెం హోల్డ్ చేసి ఉంటే ఇంకొక 30 పాయింట్స్ 40 పాయింట్స్ ఎక్కువ వచ్చేవి. 420 to 460 వరకు వెళ్ళింది కాబట్టి ఇంకొక 40 పాయింట్స్, ఓవరాల్ 100 పాయింట్స్ క్యాప్చర్ చేసేవాళ్ళం ఈరోజు. కానీ మిస్ అయింది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెం మార్కెట్ రివర్సల్ సైన్స్ ఇచ్చింది. అండ్ 23,800 వరకు అప్పుడే నిఫ్టీ టార్గెట్ అనుకున్నాం, అక్కడ కూడా హిట్ అయింది. కానీ ఓవరాల్ మళ్ళీ ఇంకొంచెం నిఫ్టీ ఫాస్ట్గా ర్యాలీ తీసి 60 పాయింట్స్ వరకు నిఫ్టీ ఈరోజు 460 వరకు వెళ్ళింది. ఈ స్పైక్ తర్వాత నిఫ్టీ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ నుంచి నిఫ్టీ మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయింది. ఫేక్ బ్రేక్అవుట్ లాగా ఇచ్చేసి మళ్ళీ రివర్సల్ అయ్యి 23,750 అబోవ్ సస్టైన్ అయింది ఇక్కడ. సో ఈ సస్టైన్లో మనం ఎక్కడైతే ఇక్కడ లో ఫామ్ అవుతుందో అక్కడ మనం ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. మంచి ఎంట్రీ దొరుకుతుంది ఇక్కడ. ఈ ఎంట్రీ తర్వాత నిఫ్టీ ఆటోమేటిక్ మంచి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకున్నా కానీ ఈజీగా మనకి మళ్ళీ సేమ్ ప్రాఫిట్స్ దొరుకుతాయి. ఈరోజు మన ఛానల్లో ఇది ఒకటి మిస్ అయ్యాం మనం. అండ్ మళ్ళీ సెకండ్ ట్రేడ్ మిస్ అయ్యాం కాబట్టి, అండ్ చిన్న స్టాప్ లాస్ హంటింగ్ జరగడం వల్ల 20 పాయింట్స్ క్యాప్చర్ లాస్ వచ్చింది అందులో. అండ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ నిఫ్టీలో బయింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మన ఛానల్లో ఎగ్జాక్ట్లీ ఈ పొజిషన్లో 23,815 820 దగ్గర ఇక్కడ ఉన్నప్పుడు నిఫ్టీలో పొజిషన్ తీసుకున్నాం. స్ట్రాంగ్గా బిల్డ్ అయింది సపోర్ట్ 23,800 700 దగ్గర. కానీ సస్టైన్ అవ్వలేదు. మోస్ట్లీ ఒక 20 పాయింట్స్ పాజిటివ్ చూపించింది మనకు. మన ప్రీమియం ఛానల్లో పోస్ట్ చేసిన ట్రేడ్ ప్లాన్ ఇది. 20 to 25 పాయింట్స్ మ్యాక్సిమం ప్రాఫిట్ కనబడింది. కానీ తొందరగా ఇది 430 to 465, సో 440లో ఎంట్రీ తీసుకున్నాం. 440 to 460 వరకు వెళ్ళింది నిఫ్టీ. సో 20 పాయింట్స్ కూడా పాజిటివ్ కనబడింది. కానీ మేము ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ తీసుకోకుండా స్ట్రాంగ్ ఎమోషనల్ బిల్డప్ ఎందుకు అయింది అంటే, సో 23,800 బిలో నిఫ్టీ రావాలంటే స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంటేనే రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఇంత హై బయింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు సో ఇలా రావడం అనేది రేర్ ఉంటుంది. సో ఈరోజు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఒక్కటి చూసుకోలేదు. సో దానివల్ల నిఫ్టీ సెల్లింగ్ ప్రెషర్ కనబడింది. సో ఓవరాల్ లాస్ట్ 1 అవర్లో యాజ్ ఇట్ ఈస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు ప్రతిసారి ఇదే జరుగుద్ది. మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ సెషన్స్లో ఫెడ్ ఇంట్రెస్ట్ డిసిషన్ డే ఈవెంట్ ఉన్నప్పుడు ఆ రోజు నైట్ ఈవెంట్ ఉంటుంది, ఈ రోజు నైట్ ఈవెంట్ ఉంటుంది. కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ ఖచ్చితంగా కనబడుతుంది మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్స్లో. సో ఇందులో కూడా మనం మంచి క్యాప్చర్ చేసుకోవచ్చు. కానీ నిఫ్టీ ఎందుకు మళ్ళీ రివర్సల్ అయింది ఇక్కడ. సో ఈ రివర్సల్లో మళ్ళీ న్యూట్రల్ ఎగ్జిట్ అయ్యాం. లాస్ట్ వరకు హోల్డ్ చేసి ఉంటే ఈజీగా 370 మేము తీసుకున్న పొజిషన్ అనేది. సో 322లో ఎంట్రీ తీసుకున్నాం. అది 368 370 వరకు వెళ్ళింది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను.
23,800 బిలో వస్తే ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రీ ఛానల్ వాళ్ళు కూడా. సో 322లో ఎంట్రీ తీసుకొని మేము కొంచెం వెయిట్ చేసాం. 350 వరకు వెళ్ళింది నిఫ్టీ, కానీ అంత సపోర్టింగ్ లేదని చెప్పేసి ఎగ్జిట్ అయ్యాం తొందరగా. సో ఇక్కడ 322 న్యూట్రల్గానే ఎగ్జిట్ అయ్యాం. నిఫ్టీ 322 మళ్ళీ 370 వరకు వెళ్ళింది. సో ఇది ఒక అన్ప్రెడిక్టబుల్ డే ఇంకా. సో ఎంత మంచి ఓఏ బిల్డప్స్ స్ట్రాంగ్ ఉన్నా, సపోర్ట్ అనేది ఇంత స్ట్రాంగ్ ఉన్నా, సో కొన్నిసార్లు కీ టెక్నికల్స్ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ చేసే ఒక 2-3 క్యాండిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి. సో ఈరోజు అదే జరిగింది. సో ఇక్కడ ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ బయింగ్ ప్రెషర్ అనేది ఒక ట్రాప్ లాగా కనపడింది, అందుకే ఎగ్జిట్ అయిపోయాం. లేకుంటే ఈరోజు మంచి ప్రాఫిట్ దొరికేది. సో 370 వరకు మంచి ప్రాఫిట్స్ దొరికేవి మనకి, నియర్లీ 50 పాయింట్స్ ప్రాఫిట్. ఆల్రెడీ మార్నింగ్ 55 పాయింట్స్ క్యాప్చర్ చేసాం ప్రాఫిట్. మీకు 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది మ్యాక్సిమం సెల్లింగ్ ప్రెషర్. రేపటి ఫెడ్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ అనేది డిసిషన్ తీసుకుంటే సో మనకి ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి 1 అవర్ టైం ఫ్రేమ్లో. సో ఎందుకంటే ఇక్కడ ఒక మంచి ట్రెండ్ లైన్ నుంచి నిఫ్టీ రివర్సల్ తీసుకుంటుంది, బ్రేక్ డౌన్ తీసుకుంది ఆల్రెడీ. సో ఈ బ్రేక్ డౌన్ వల్లే మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైంది కాబట్టి. కానీ ఇక్కడ కీ టెక్నికల్ లెవెల్ అనేది మళ్ళీ 23,600 దగ్గర ఉంది సపోర్ట్. సో 23,600 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. నిఫ్టీ రేపు మార్నింగ్ 23,700 దగ్గర గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా 23,600 వరకు ఈజీగా సపోర్ట్ తీసుకోవడానికి నిఫ్టీ చూస్తుంది. సో 23,600 వరకు నిఫ్టీ రావాలి. ఒకవేళ పాజిటివ్ న్యూస్ ఉండి గ్యాప్ అప్లో ఓపెన్ అవుతే మళ్ళీ 23,800 టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మేజర్ సపోర్ట్ అనేది 23,600, రెసిస్టెన్స్ అనేది 23,800. ఒకవేళ దీనిపైన సస్టైన్ అవుతే 900 చూసుకోవచ్చు. 900 పైకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ప్రెషర్ కనబడింది, బయింగ్ ప్రెషర్ ఎగ్జాక్ట్లీ 23,900 దగ్గర. సో అదే రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి నిఫ్టీ పాజిటివ్నెస్ చూపిస్తే ఓఏ బిల్డప్స్ అనేవి సపోర్ట్లో స్ట్రాంగ్ ఉంటే మాత్రమే. సో ఇక్కడ 23,600 బిలో మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంటే రేపటి డిసిషన్ రేట్ వల్ల 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ తీసుకున్న మార్కెట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడున్న విక్స్ అనేది కొంచెం రైజ్ అయింది కాబట్టి. సో ఈ ప్రెషర్లో నిఫ్టీ గ్యాప్ డౌన్ ఈజీగా తీసుకుంటుంది. సో 200 పాయింట్స్ అయినా 100 పాయింట్స్ అయినా తీసుకునే ఛాన్స్ ఉంటుంది నెగిటివ్ న్యూస్ ఉంటే. అండ్ ఇక్కడ నుంచి మనకి మళ్ళీ డబుల్ బాటమ్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ఇంత సింపుల్గా ర్యాలీ అనేది ఉండదు, ఖచ్చితంగా స్ట్రాంగ్ రికవరీ క్యాండిల్ కనబడాలి. సో ఈరోజు అది కనబడలేదు. నిన్నటి 2-3 మార్కెట్ సెషన్స్లో కూడా స్ట్రాంగ్ లేదు, నిఫ్టీ చాలా వీక్గా వెళ్ళింది. సో ఇక్కడ చూసుకోవచ్చు 1 అవర్ టైం ఫ్రేమ్లో. సో ఒక్కొక్క క్యాండిల్ కొంచెం ప్రెషర్ తీసుకొని, సెల్లింగ్ ప్రెషర్ తీసుకొని మరీ ర్యాలీ అయిందంటే డిఐఎస్ చాలా బై చేస్తున్నారు. రీసెంట్లీ వచ్చిన FIDI డేటాస్ కూడా డైలీ సెల్లింగ్ ప్రెషర్స్ అనేవి చాలా ఉన్నాయి FIS దగ్గర. సో రేపు ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఫాస్ట్గా. సో అదొకటి చూసుకోవాలి. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఇప్పుడే జాయిన్ అవ్వండి, వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ మీకు మంచి యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది ఇక్కడ. సో మార్నింగ్ 23,700 పైన సస్టైన్ అవుతే నిఫ్టీ 23,800 వరకు టార్గెట్ అని చెప్పేసి ఒక టైంలో ఫిక్స్ చేసాం. ఎగ్జాక్ట్లీ అది వర్కౌట్ అయింది. మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రాఫిట్స్లో ఎండ్ అయిపోయి ఉంటారు, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ యూజర్స్ కూడా ఇక్కడ. ఎందుకంటే 10:25లో మేము ఇక్కడ ట్రేడ్ ప్లాన్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ అదే టైంలో నిఫ్టీ అప్పుడే సపోర్ట్ తీసుకుంటుంది మంచిగా. సో నిఫ్టీ మంచి సపోర్ట్ తీసుకొని మరీ ర్యాలీ అయింది. సో ఇక్కడ మంచి క్యాప్చర్ చేసుకోవచ్చు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నవాళ్ళు అండ్ మన ప్రీమియం ఛానల్ వాళ్ళు కూడా. అప్కమింగ్ సెషన్స్లో ఇంకా మంచి ప్రాఫిట్స్ దొరుకుతాయి మనకి. ఇంకా 2 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి కదా, సో మంచి ప్రాఫిట్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వోల్టాలిటీ థర్స్డే, ఫ్రైడే కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్లస్ కొంచెం ఈ సిగ్నేచర్స్ అనేవి, ఈ సైన్స్ అనేవి నెగిటివ్లో చాలా ఉంటాయి కాబట్టి సో ఈజీ ఉంటుంది. ట్రాపింగ్స్ అండ్ మొమెంటమ్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి రేపు ఎల్లుండి. And that's it guys, and subscribe to Option H Telugu.